ఈ స్టామరింగ్ డిజార్డర్ అనేది ఫీమేల్‌లో ఎక్కువ ఉంటదంటారా? లేదంటే మగవాళ్ళలో ఎక్కువ ఉంటుందంటారా? వండర్‌ఫుల్ క్వెషన్ అండి. అంటే చాలామందికి ఏంటంటే స్టామరింగ్ అనేది నత్తి, స్టామరింగ్ ఎలా ఉంటదనే తెలుసు గానీ, అంటే ఇటువంటి క్వెషన్ చాలామందికి ఈ ఛానల్ ద్వారా మనం తెలియపరచుకోవచ్చు. ఎక్కువ శాతము అబ్బాయిల్లో ఉంటుంది. అమ్మాయిల్లో తక్కువ శాతం ఉంటుంది. నాకుండే అనుభవంతో చెప్పే మాట ఏంటంటే, ట్రీట్మెంట్ ఎప్పుడైతే ఇస్తామో, ట్రీట్మెంట్ ఇచ్చే దాంట్లో అబ్బాయిలకి ఇచ్చినప్పుడు ఏంటంటే, అబ్బాయిలకి కాస్త తొందరపాటు ఎక్కువ, అమ్మాయిలకి కాస్త ఓపిక ఎక్కువ. సో, అందువల్ల ఏంటంటే కొన్ని సందర్భాల్లో అమ్మాయిలకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కొద్దిగా కొన్ని తక్కువ రోజుల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అదే అబ్బాయిలకి కొన్ని ఎక్కువ రోజులు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇంకొక వర్షన్ కూడా చెప్తున్నాను. కొంతమంది అమ్మాయిలు సెన్సిటివ్‌గా ఉంటారు. అబ్బాయిలకు వచ్చిన టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉంటుంది. అంటే కొంత తట్టుకోగలుగుతారు. అమ్మాయిలకు వచ్చినప్పటికి సిగ్గు, బిడియం అనేది ఎక్కువ ఉంటుంది. సో, కొద్ది చిన్నపాటి సమస్యకే వాళ్ళు ప్రజల్లో కలవడం అనేది తక్కువ చేస్తూ ఉంటారు. అందువల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్‌తో వాళ్ళకి ఏదైతే రిజల్ట్ ఉందో, ఆ రిజల్ట్ అనేది కాస్త ఎక్కువ కాలం పట్టే అవకాశాలే నేను ఎక్కువగా నా తాలూగా 20 సంవత్సరాల అనుభవంలో నేను ఎక్కువగా చూసింది ఇది. ఓవరాల్‌గా అంటే జనరల్‌గా ఏంటంటే వాళ్ళ తాలూకా లైఫ్ స్టైల్ ఉంటుందండి. వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఏంటి, వాళ్ళకి ఏ రకంగా స్టామరింగ్ అనేది వచ్చిందనేది మనం పసిగట్టడంలోనే వాళ్ళకి నాణ్యమైన ట్రీట్మెంట్ అందించడం గలుగుతాం అన్నమాట. నాణ్యమైన ట్రీట్మెంట్ ఎప్పుడు అందిస్తాము, వాళ్ళకి ఏ రకంగా అది వచ్చింది అంటే చిన్నపిల్లల్లో టీచర్ వల్ల పర్టికులర్ మ్యాథ్స్ టీచర్ అంటే భయం ఉండేదా, ఇంగ్లీష్ టీచర్ అంటే భయం ఉండేదా, లేకపోతే చీకట్లో నడుస్తున్నప్పుడు దెయ్యం కథలు వినంగానే దెయ్యం ఎక్కడైనా ఏ మూలనన్నా దాక్కుందనే విషయంలో వాళ్ళకి భయం వస్తుందా, అంటే భయం అనేది కూడా ఇక్కడ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో, అందుకు మనం ఇప్పుడు కూడా స్టామరింగ్ అప్పుడు ప్రాపర్గా హిస్టరీ తీసుకుందాం. అంటే హిస్టరీ తీసుకోవడంలో ఏ రకమైన కారణం వల్ల వీళ్ళకి స్టామరింగ్ వచ్చింది అనేది తెలుసుకోగలిగితే అంత బ్రహ్మాండంగా మనం ట్రీట్మెంట్ అందించగలుగుతాము. అంతే తొందరలో ట్రీట్మెంట్ అందించి వాళ్ళ తలుగా స్టామరింగ్ పూర్తిగా నిర్మూలించే దిశగా అడుగులు వేస్తూ ఉంటాం.